తాజ్ మహల్ ముంతాజ్ మీద ప్రేమతో కట్టించిన సమాధి కాదు, అదొక శివాలయం అని మీకు తెలుసా? తాజ్ మహల్ కంటే ముందు అక్కడ తేజో మహాలయం అనే ప్రాచీన శివాలయం ఉండేదట. షాజహాన్ ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని మీదే ముంతాజ్ కోసం సమాధి కట్టించాడట. కానీ ఆ శివాలయం యొక్క గుర్తులు ఇప్పటికీ తాజ్ మహల్ కింద ఉన్న గదుల్లో దాగి ఉన్నాయట. అందుకే 1970 నుండి 50 ఏళ్లుగా ఆ గదులకు తాళం వేసే ఉన్నాయి. లోపల వెళ్ళడానికి జనాలకు అండ్ మీడియా కూడా అనుమతి లేదు. 2022లో ఆ 22 గదులను తెరవాలని కోర్టులో పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఏం చేసింది? ఆ పిటిషన్ను కొట్టేసింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది కేవలం కల్పిత కథే అయితే కోర్టు తలుపులు తెరవడానికి ఎందుకు అంగీకరించడం లేదు? ప్రభుత్వం తాజ్ మహల్ కింద ఏమీ లేదని చెప్తుంటే, లేదు దాని కింద ప్రాచీన శివాలయం ఉందని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. ఈ వీడియోలో మనం నిజంగా తాజ్ మహల్ కింద శివాలయం ఉందా లేదా, పోనీ ఏం లేదనుకుంటే ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయి? నిప్పు లేందే పొగ రాదు కదా. సో ఈ విషయాలని మేము ఆధారాలతో సహా చూపిస్తాం. కోర్టు తీర్పు వెనుక లాజిక్ ఏంటో వివరిస్తాం. ఆ 22 గదుల రహస్యం 1 by 1 బయటకు తీస్తాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది. తాజ్ మహల్ గదుల్లో ఉంది శవమా లేదా శివాలయమా? అయితే ఇది తాజ్ మహల్ కాదు, తేజో మహల్ అనే వాదనను ఎవరు, ఎందుకు, ఎప్పుడు మొదలు పెట్టారనేది ఇప్పుడు చూద్దాం. పిఎన్ ఓక్, ఈయన భారతీయ చరిత్రకారుడు అండ్ రచయిత కూడా. 1989లో ఆయన ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకాన్ని బేస్ చేసుకుని రీసెంట్ గా బాలీవుడ్ లో మూవీ కూడా తీశారు. ఈ పుస్తకంలో ఆయన మెయిన్ గా 5 వాదనలు చేశాడు. అవి చాలా సంచలనాత్మకంగా మారాయి. వాటి వల్లే తాజ్ మహల్ కింద శివాలయం ఉందనే వాదన బలంగా మొదలైంది. అయితే అందులో మొదటి వాదన, తాజ్ మహల్ అనే పేరు సంస్కృత పదం తేజో మహాలయం నుండి వచ్చింది. తేజో మహాలయమే క్రమంగా తాజ్ మహల్ గా మారిందన్నాడు. ఎందుకంటే ఈవెన్ షాజహాన్ పై రాసుకున్న వ్యక్తిగత డైరీలో కూడా తాజ్ మహల్ అనే పేరు ఎక్కడా లేదట. అండ్ తాజ్ మహల్ అనే పేరే కాదు, ముంతాజ్ మహల్ అనే పేరు కూడా ముఘల్ చరిత్రలో ఎక్కడ వాడలేదు. అయితే ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జుమంద్ బాను. ముంతాజ్ మహల్ అనే బిరుదు తర్వాత చరిత్రకారులు ఇచ్చారు. కాబట్టి తాజ్ మహల్ పేరు ముంతాజ్ నుండి రాలేదనేది ఇతని మొదటి వాదన. సరే, ఇది నిజమా కాదా అనేది తర్వాత చూద్దాం. ఇక రెండో వాదన, ఇది చాలా మిస్టీరియస్ అండ్ అత్యంత వివాదాస్పదమైన వాదన కూడా. పిఎన్ ఓక్ ప్రకారం తాజ్ మహల్ కింద 22 గదులు మూసివేయబడ్డాయి. ఆ గదుల్లో శివలింగాలు, హిందూ విగ్రహాలు, దేవాలయ శిల్పాలు దాచివేయబడ్డాయి. నిజం ఎక్కడ బయటపడుద్దన్న భయంతో ప్రభుత్వం వాటిని చూపించడం లేదని చాలా సీరియస్ ఆరోపణ చేశాడు. అండ్ మూడో వాదన, తాజ్ మహల్ నిర్మాణ శైలి. ఓక్ ప్రకారం తాజ్ మహల్ యొక్క కొన్ని లక్షణాలు హిందూ దేవాలయ శైలికి చెందినవి. గోపురం లాంటి నిర్మాణం, తామర అలంకరణలు, 108 కలశాలు, చాదర్ బాగ్ లాంటి పార్క్ అండ్ తాజ్ మహల్ లోని కొన్ని గదుల్లో ఓం ధ్వని వినిపించడం. ఇది అతని మూడో వాదన. ఇక నాలుగో వాదన, జైసింగ్ ఒప్పందం. ఓక్ ప్రకారం షాజహాన్ యొక్క డైరీ బాద్షా నామాలో ఒక ప్రస్తావన ఉంది. జైసింగ్ ఆలయాన్ని షాజహాన్ కు అందించాడు. ఈ ఆలయమే తేజో మహాలయం. జైసింగ్ ను ఒత్తిడి చేసి లేదంటే నష్టపరిహారం ఇచ్చి షాజహాన్ దాన్ని స్వాధీనం చేసుకున్నాడు అండ్ దాని మీదే ఈ తాజ్ మహల్ కట్టించాడని ఆరోపించాడు. అండ్ ఇక ఐదో వాదన, కార్బన్ డేటింగ్. తాజ్ మహల్ లోపల కొన్ని చెక్క భాగాలపై కార్బన్ డేటింగ్ చేయించారు. ఫలితాలు తాజ్ మహల్ కట్టించిన కాలం కంటే కొన్ని వందల సంవత్సరాల పాతవిగా చూపించాయి. అంటే తాజ్ మహల్ నిర్మాణం షాజహాన్ కాలం కంటే ముందు జరిగిందని కార్బన్ డేటింగ్ లో కూడా తెలిసిపోయిందనేది ఇతని ప్రధాన ఆరోపణ. సరే, మనం పిఎన్ ఓక్ చెప్పినట్టు అన్ని ప్రధాన వాదనలు చూసాం. ఇప్పుడు తాజ్ మహల్ యొక్క అధికారిక చరిత్రను తెలుసుకుందాం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ రాజ్యం పాలిస్తున్న కాలం. అతని భార్య పేరు అర్జుమంద్ బాను బేగం. కానీ ప్రపంచానికి ఆమె ముంతాజ్ మహల్ గా తెలుసు. 1631 జూన్ 17న తన 14వ బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ మహల్ మరణించింది. 3 భార్యలుంటే ఒక్క ఈమెతోనే 14 మందిని కన్నాడంటే ఆ ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి. సో తన భార్య గుర్తుగా ప్రపంచం ఎన్నడూ చూడని అద్భుతాన్ని నిర్మించాలని 1632లో ఆగ్రాలోని యమునా నది ఒడ్డున 42 ఎకరాల్లో తాజ్ మహల్ నిర్మాణం ప్రారంభించాడు. ఆ నిర్మాణం అంతా పూర్తి కావడానికి 22 సంవత్సరాలు పట్టింది. ఖర్చు అప్పటి కాలంలో సుమారు 3 కోట్ల రూపాయలు. నిర్మాణ ప్రత్యేకతలు, తాజ్ మహల్ యొక్క వాస్తుశిల్పం చూస్తే ఇది కేవలం ఒక సమాధి కాదు, ఇదొక అద్భుత కళాఖండం అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ సిమెట్రికల్ గా ఉంటుంది. అంటే కుడి ఎడమ నుండి ఎటు చూసినా అన్ని వైపులా సమానంగా అద్దంలో ప్రతిబింబించినట్టు ఉంటుంది. అండ్ తాజ్ మహల్ నిర్మాణం గురించి చారిత్రక రికార్డులు కూడా ఉన్నాయి. ముంతాజ్ మహల్ మరణం, షాజహాన్ బాధపడడం, నిర్మాణ నిర్ణయం ప్రతిదీ డాక్యుమెంట్ చేయబడింది. అండ్ అంతేకాదు యూరోపియన్ ప్రయాణికులు కూడా తాజ్ మహల్ నిర్మాణాన్ని చూశారు అండ్ రికార్డ్ చేశారు కూడా. సో అప్పటి కాలపు రికార్డులు, డాక్యుమెంట్స్ అన్ని ఒకే విషయం చెప్తున్నాయి. తాజ్ మహల్ తేజో మహల్ కాదు, షాజహాన్ నిర్మించిన సమాధి అని. కానీ ఒక్క విషయం,
ఇవన్నీ వాళ్ళు రాసుకున్న డాక్యుమెంట్స్ కదా. చరిత్రను వక్రీకరించడానికి అక్కడ హిందూ దేవాలయాన్ని కూల్చి సమాధి కట్టామని వాళ్ళు డాక్యుమెంట్ చేసి ఉండకపోవచ్చు కదా. సో ఇప్పుడు మనం ఈ చారిత్రక రికార్డులని అండ్ పిఎన్ఓకి చేసిన ప్రతి వాదనను ఒక్కొక్కటిగా వాదనలతో పోల్చి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఫ్యాక్ట్ చెక్ 1. తేజో మహాలయం అనే పేరు. వాదన ఏంటంటే తాజ్ మహల్ సంస్కృత పదం తేజో మహాలయం నుండి వచ్చింది. కానీ వాస్తవం ఫిలాలజిస్ట్ అంటే చరిత్ర గ్రంథాలపై భాషా నిపుణులు అండ్ చరిత్రకారులు స్పష్టంగా చెప్పారు. తాజ్ మహల్ పేరు పర్షియన్ అరబిక్ మూలం నుంచి తీసుకున్నారు. తాజ్ అంటే కిరీటం, మహల్ అంటే ప్యాలెస్. దీని పూర్తి అర్థం కిరీటాల ప్యాలెస్. అధికారిక మొఘల్ డాక్యుమెంట్స్ లలో దీన్ని రౌజా-ఈ మున్వరా అంటే ప్రకాశవంతమైన సమాధి అని అండ్ రౌజా-ఈ ముంతాజ్ మహల్ యొక్క సమాధి అని పేర్కొన్నారు. అండ్ తర్వాత ఇది తాజ్ మహల్ గా ప్రసిద్ధి చెందింది. 17వ శతాబ్దపు డాక్యుమెంట్స్ లో కూడా తాజ్ మహల్ అనే పేరుంది. కానీ భాషా నిపుణుల ప్రకారం తేజో మహాలయం అనే పదాన్ని 1989కి ముందు ఎవరూ వాడలేదు. ఏ చరిత్ర పుస్తకాల్లో గ్రంథాల్లో కూడా ఈ పదం లేదట. పిఎన్ఓకే మొదటిసారి ఈ పదాన్ని తన పుస్తకంలో వాడారు. లిటరల్లీ చెప్పాలంటే కనిపెట్టాడు. 22 మూసివేసిన గదులు. ఇది అత్యంత ముఖ్యమైన వాదన. 22 గదులు మూసి ఉన్నాయి అనేది నిజమే. కానీ ఎందుకంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారత పురావస్తు శాఖ వాళ్ళు 2000లో సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ను సమర్పించింది. ఆ అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పింది తాజ్ మహల్ కంటే ముందు హిందూ దేవాలయం ఉందనే దానికి ఎలాంటి పురావస్తు ఆధారాలు లేదు. మూసివేసిన గదుల్లో కూడా ఇలాంటి శివలింగాలు గాని హిందూ దేవి దేవతల విగ్రహాలు గాని ఏం లేవని చెప్పింది. మరలాంటప్పుడు ఆ గదులు ఎందుకు మూసివేయబడ్డాయంటే యమునా నది వైపు ఉన్న గదులు తేమ, నీటి నుండి, మెయిన్ గా వరదల నుండి ప్రధాన సమాధిని కాపాడడానికి అండ్ దాంతో పాటు తాజ్ మహల్ యొక్క బరువు 12,000 టన్నులు. సో ఆ బరువును సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అండ్ ఫౌండేషన్ కి స్ట్రెంత్ ని పెంచడానికి ఈ గదుల్ని నిర్మించారు. అందుకే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ గదులు మూసివేయబడ్డాయని చెప్పారు. సరే, వీళ్ళు చెప్పింది మనం నమ్మలేం కదా. ఇప్పుడు 3వ వాదన ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. తాజ్ మహల్ హిందూ దేవాలయ శైలిలో నిర్మించబడిందట. వాస్తవం చెప్పండి, తాజ్ మహల్ కి మన హిందూ దేవాలయాల నిర్మాణ శైలికి అసలు ఏమాత్రం సంబంధం ఉందా? తాజ్ మహల్ ను పర్షియన్ మొఘల్ స్టైల్లో నిర్మించారు. మరి తాజ్ మహల్ పై తామర పువ్వు డిజైన్లు ఉన్నాయి కదా అంటే అవును, తాజ్ మహల్లో తామర డిజైన్లు ఉన్నాయి. కానీ తామర పువ్వు కేవలం హిందూ చిహ్నం మాత్రమే కాదు కదా. బౌద్ధ మతంలో కూడా పవిత్రంగా భావిస్తారు. ఇస్లామిక్ ఆర్ట్ లో కూడా దీన్ని వాడతారు. అండ్ పర్షియన్ డిజైన్ లో కూడా ఇది చాలా సాధారణం. ఇక 108 కలశాల గురించి అండ్ తాజ్ మహల్లో ఓం శబ్దం వినిపిస్తుందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. సో దీని తీర్పు ఇది తప్పుడు వాదనగా నిరూపితమైంది. ఇక 4వ వాదన, షాజహాన్ జైసింగ్ నుండి తేజో మహల్ ని స్వాధీనం చేసుకున్నాడట. కానీ వాస్తవం రాజా జైసింగ్ షాజహాన్ కాలంలోనే ఉన్నాడు. అయితే జైసింగ్ కుటుంబ రికార్డుల్లో గానీ జైపూర్ ఆర్కైవ్స్ లో గానీ తేజో మహాలయమైన గుడి ఉందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అండ్ ఏఎస్ఐ భారత పురావస్తు శాఖ వాళ్ళు కూడా అదే చెప్పారు. సో తీర్పు ఇది కూడా తప్పుడు ఆరోపణే. ఇక 5వ వాదన, కార్బన్ డేటింగ్ ప్రకారం తాజ్ మహల్ 17వ శతాబ్దం కంటే పాతదట. కానీ వాస్తవం తాజ్ మహల్ విషయంలో ఏఎస్ఐ అండ్ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ చేశారు. కొన్ని చెక్క ముక్కలు వందల సంవత్సరాల పాతవిగా చూపించాయి. కారణం పాత చెట్లను నరికి వాడారు కాబట్టి. చెట్టు 200 సంవత్సరాల క్రితం పెరిగి ఉండొచ్చు, కానీ భవనం నిర్మించిన సమయం 17వ శతాబ్దంలో కదా. సో ఇది కూడా తప్పుడు వాదనే. ఇకపోతే కోర్టు కేసులు, తీర్పులు. 2000 సంవత్సరంలో తాజ్ మహల్ మూసివేసిన గదులను తెరవాలి, ఏఎస్ఐ పూర్తి దర్యాప్తు చేయాలి, హిందూ విగ్రహాలు ఉంటే వాటిని బయటకు తీయాలని కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఏఎస్ఐని పూర్తి నివేదిక సమర్పించమని ఆదేశించింది. దాని ప్రకారం తాజ్ మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన సమాధి అనే వాస్తవం కోర్టులో నిర్ధారించబడింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. అయినా మన వాళ్ళు ఆగలేదు. 2017లో మళ్లీ పిటిషన్ వేశారు. 2022లో మళ్లీ పిటిషన్ వేశాడు. ఇక లాయర్స్ కి చిరాకు వచ్చి ఇది వేధించే వ్యాజ్యం, ఆధారాలు లేని వాదనలతో కోర్టు సమయాన్ని వృధా చేయకండి చాలా సీరియస్ గా చెప్పింది. అయితే తాజ్ మహల్ కింద శివాలయం ఉందనే వాదన ఎందుకు వ్యాప్తి చెందిందో తెలుసా? భారతదేశాన్ని 300 సంవత్సరాల పైగా మొఘల్స్ పరిపాలించారు. ఆ కాలంలో అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వాటిపై మసీదులు, సమాధులు కట్టుకున్నారు. కాబట్టి ఏమో దీన్ని కూడా అలానే కట్టి ఉంటారని మనకు డౌట్ రావడం చాలా సహజం కదా. అండ్ దానికి తోడు మూవీస్ తీయడం, సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవ్వడం అండ్ పాలిటిక్స్ వల్ల ఈ థియరీ బాగా వ్యాప్తి చెందింది. అయితే తాజ్ మహల్ ని మొఘల్స్ కట్టించారు కాబట్టి అది మన భారతీయ వారసత్వం కాదా అంటే చూడండి, తాజ్ మహల్ నిర్మించడానికి కష్టపడింది మన భారతీయ కార్మికులు,
మన భారతీయ శిల్పకారులు మన భారతీయ మార్బుల్స్ ని రాళ్లను వాడారు. అండ్ ఈ తాజ్ మహల్ ఉంది మన భారతదేశ గడ్డపై కాబట్టి కట్టించింది ఎవడైనా తాజ్ మహల్ మన భారతదేశాన్ని. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వీడియో చూసే ముందు మీరు ఏమనుకున్నారు, ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.